వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఏపీలో గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలపై ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, అదేవిధంగా మన చంద్రబాబు గారు కూడా ఎలా రెస్పాండ్ అవ్వబోతున్నారు, ఏంటి దీని మీద ఎందుకు అసంతృప్తితో ఉన్నారు ఏంటి అనేది దీని గురించి పూర్తిగా మనతో పాటు మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్టు డాక్టర్ దుర్గా వడ్లమణి గారు అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఇప్పుడున్న ప్రభుత్వం? గత ప్రభుత్వంలో చేసిన ఏవైతే అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఆల్రెడీ కొన్ని కేసులు కూడా నమోదవుతున్నాయి కొందరిపైన. ఇప్పుడు మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? అంటే ఇప్పుడు చాలా మంది మీద అయితే మనకి కేసులు నమోదయ్యాయి, కొంతమంది అరెస్ట్ అయ్యారు. అయితే గత 4 నెలలుగా ఉన్న ప్రజల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు, అంటే తెలుగుదేశం కార్యకర్తలు లేదు జనసేన కార్యకర్తలు ఇలాగ పార్టీల పరంగా కూడా ఉన్న అసంతృప్తికి తెరపడుతూ ఇటీవల కాలంలో కొన్ని అరెస్టులు జరిగాయి. కొంతవరకు కదలిక మొదలైంది. అయితే చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తి ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కదా. అవును. మరి ఆయనకి ఎందుకు అసంతృప్తి అనుకుంటే, అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్నటి వరకు అంటే ఈ 4 months ఆయన ఫోకస్ అంతా కూడా కేంద్రం నుంచి ఎలా నిధులు తీసుకురావాలి, పోలవరానికి నిధులు తేవాలి, అమరావతి పునర్నిర్మాణానికి నిధులు తేవాలి, ఫస్ట్ వాటి మీద దృష్టి పెట్టారు. తర్వాత ఇప్పుడు రోడ్ల మరమ్మతులు ఆ పని కూడా మొదలైంది. అంటే 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అమరావతి జంగిల్ క్లియరెన్స్ అయిపోయింది. ఇవన్నీ చిన్న విషయాలు కాదు కదండి. 4 నెలల్లో ఇన్ని చేశారు. అదేవిధంగా ఇప్పుడు కబ్జాలు లేదు, మీరు చెప్పినట్టుగా మద్యం కుంభకోణాలు, మద్యం అక్రమాలు, మద్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్లు తిన్నాడు, లక్ష కోట్లు అన్నారు. అది కూడా వాళ్ళు అసలు ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ చేయకుండా మొత్తం క్యాష్ అండ్ క్యారీ విధానంలో వాళ్ళు సాయంకాలం వేసి గోన్ సంచిల్లో క్యాష్ అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయింది అని ఒక ఇది ఉంది. అంటే చంద్రబాబు గారిలో ఉండే ఆ చిన్న అసంతృప్తి ఏంటంటే, మనకు అర్థమైంది ఇంత కష్టపడుతున్నాం, పోలీసు శాఖలో కొంతమంది వైసీపీకి కొమ్ము కాసేవాళ్ళు ఉన్నారు. ప్రక్షాళన కూడా చేసేస్తారు, కాకపోతే ఒక రోజులో చేసేది కాదుగా. అందుకని ఎక్కడో చిన్న అసంతృప్తి వరకు ఉండొచ్చు. పని చేసే వాళ్ళకి ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆ చిన్న అసంతృప్తి ఉన్నప్పుడే నెక్స్ట్ పని వేగవంతం అవుతుంది. మనిషి ఓకే రిలాక్స్ అయిపోయారు అనుకోండి, ఎవరైనా మనమైనా సరే అమ్మయ్య అయిపోయింది వాళ్ళ అనుకోకూడదు. ఓకే ఇది అయింది, నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేది మనిషికి ఉండాలి. అంటే దీన్ని చూస్తే ఎలా ఉందంటే, ఇప్పుడు సింహం వేటాడే ముందు సైలెంట్గానే ఉంటుంది, ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టుగా ఇప్పుడు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరినీ బయటకు లాగనున్నారని చెప్పేసి అనిపిస్తుంది అన్నమాట. కరెక్ట్ అండి. పంజా విసిరే ముందు మీరు చెప్పండి సింహం, అది మనకు తెలియదు. సింహం కదలికలు మనం పట్టలేం, చాలా కామ్గా వస్తుంది అది. అంటే చూపేది చాలా పెక్యులర్గా ఉంటుంది. మీరు చూసారంటే వేటకు ముందు చాలా కీన్గా చూస్తుంది అది. చంద్రబాబు నాయుడు గారి కళ్ళు చూడండి మీరు, ఆయన అంతే చాలా అబ్జర్వేషన్ ఉంటాయి ఆయనవి. అంటే ఆయన చూపు చాలా తీక్షణంగా అంటాం చూడండి, ఆ తీక్షణ దృష్టి ఆయనది. అది మనం ఒక మనిషితోటి కొద్దిగా మనకి పరిచయం ఉంటే మనకు అర్థమవుతుంది. చాలా క్యాజువల్గా మనం చంద్రబాబు నాయుడు గారిని చాలామంది తిట్టచ్చు, అది పిచ్చితనం. అది ఒక మనిషిలో ఉండే ఒక గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే అసలు ముందు మన మైండ్ మనం క్లియర్గా పెట్టుకోవాలి. అది మీరు ఒక ఎజంప్షన్ తోటి చంద్రబాబు నాయుడు గారు అబ్బా అనుకుని మీరు వెళ్ళి చూసారంటే మీకు అన్ని నెగిటివ్లే కనిపిస్తాయి. అలా నెగిటివ్గా ఆలోచించే ముందు ఒక్కసారి పాజిటివ్గా కూడా ఆలోచిస్తే పాజిటివ్ మాత్రమే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. నేను అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడులో మనం నెగిటివ్ చూసే ముందు అసలు ఆయన రాష్ట్రానికి ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, గత 4 నెలల్లో ఏం చేశారు, ఇంకా 5 నెలలు కాలేదు, రాష్ట్రంలో ఏం జరుగుతోంది అంటే ఒక రాష్ట్రాన్ని ఒక అతలాకుతలం అయిపోయింది. అన్ని రకాలుగా అన్ని రంగాలు అస్తవ్యస్తం అయిపోయాయి. అటువంటి సమయంలో ఇప్పుడు చిందరవందరగా ఒక రూమ్ ఉంటుందండి. మనం ఏం ఆలోచిస్తే, ఇప్పుడు ఒక వంటిల్లు ఉంటుంది. వంటిల్లు చిందరవందరగా ఉంటే మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే దానికి మనం ఫస్ట్ ఒక్క నిమిషం అలా అబ్జర్వ్ చేశాక వేర్ ఫ్రమ్ వీ హ్యావ్ టు స్టార్ట్ అనే దానికి మనం ఒకటి పెట్టుకుంటాం. అప్పుడే కదా ఒకదాని నుంచి ఒకటి ఏదేది లింకులు ఉంటాయో అట్లా పనిచేసుకుంటూ వస్తాం. అలాగా ఇవాళ రాష్ట్రం అనే అస్తవ్యస్తమైన రాష్ట్రంలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఫస్ట్ పోలవరం, ఫస్ట్ అమరావతి, రోడ్ల మరమ్మతులు, నిరుద్యోగం, ఉద్యోగ కల్పన, పరిశ్రమలను తీసుకురావటం. అంటే చూసారు ఎట్లా వెళ్తుందో ఇది. అవును. ఆ రోప్ అనేది ఎక్కడో ఇప్పుడు మధ్యలో ఎక్కడో మొదలు పెట్టకుండా
కరెక్ట్గా ఎక్కడెక్కడ స్టార్ట్ చేయాలో అక్కడెక్కడ స్టార్ట్ చేసుకుంటూ, అంటే ఇప్పుడు అమరావతి నుంచి మొదలయ్యి పోలవరం నుంచి వచ్చి రోడ్లు, అంటే అది మళ్ళీ ఆ సర్కిల్ ఇలా వచ్చేస్తుంది. మొత్తం అన్నీ అయ్యేసరికి మళ్ళీ అమరావతి దగ్గర హీ విల్ స్టాప్. మనం అబ్జర్వ్ చేస్తే ఇది పనిచేసే వాళ్ళ తీరు ఇట్లా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆయన ఆ చిన్న అసంతృప్తి ఉంది. ఏంటి మనం ఇంత చేస్తున్నాము, అరెస్టుల పర్వం నడుస్తోంది కానీ పోలీస్ శాఖలో ఇంకా మనం చూసాం కదా బోరుగడ్డకి ఏ రకంగా చేశారు. వాళ్ళ మేనల్లుడు వచ్చి ఆడుకోవడం ఏంటి, అతనికి మంచి పరుపు ఇవ్వడం ఏంటి, అక్కడెక్కడ దాన్ని ఏమంటారు గన్నవరంలో రెస్టారెంట్లో నాన్ వెజ్ భోజనం పెట్టిస్తే వాడికి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫోన్లో ఆన్లైన్ పేమెంట్ ఎట్లా చేశాడు, వీళ్ళ ఫుడ్ కూడా అతను కట్టడం ఏంటి పోలీసులది. అంటే ఇవి చిన్న విషయాలు కాదు. ఆయనకున్న అసంతృప్తి మీకు అర్థమైంది అనుకుంటా. ఆయన అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం తీక్షణ దృష్టి అని. సో ప్రతి చిన్నది ఆయన అంటే మైన్యూట్ని కూడా ఆయన పట్టించుకుంటారు. ఆ మైన్యూట్ని పట్టించుకున్నప్పుడే మీకు మేజర్గా తప్పులు జరగవు. ఈ తప్పులన్నీ కూడా సరైపోతాయి. అంటే ఈ కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దృష్టి కరెక్ట్గా ఉందండి. అంటే ఎక్కడెక్కడి నుంచి ఏ రకంగా చేయాలి అంటే చాలామంది ఏమనుకున్నారంటే రాగానే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేయాలి చాలామంది అనుకున్నారు. రాగానే ఎవరు విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేసేయాలి. అరెస్టులతో ఏమన్నా పని అవుతుందా? కాదు కదా. ఇప్పుడు బోరుగడ్డని ఎప్పుడు అరెస్ట్ చేశారు అవన్నీ చూసుకున్నాక, వరా రవీందర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎప్పుడు చేశారు అంటే ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు. ఏదో ర్యాండమ్గా చేసేసామా, ఓకే ప్రజల్ని మనం సంతృప్తి పరిచేసామా, వాళ్ళు బెయిల్ మీద వచ్చేసారా, అరెస్ట్ అయిపోయిందా, అది కాదుగా. అరెస్ట్ అనేది ఏ రకంగా జరగాలి, వాళ్ళు మళ్ళా బెయిల్ వాళ్ళకి దొరకకూడదు. వాళ్ళు చేసిన తప్పిదాలు అన్నీ ఇన్ని కావు, వాళ్ళు చేసిన అట్రాసిటీస్ అన్నీ ఇన్ని కావు. కాబట్టి వాటికి తగ్గట్టుగా ఇవాళ తొందరపడి అరెస్ట్ చేయడం కాదు, అరెస్ట్ చేశాక వాళ్ళకి బెయిల్ దొరకకూడదు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం. కాబట్టి ఎప్పుడు కూడా పనిచేసే వాళ్ళకి ఎక్కడో చిన్న అసంతృప్తి ఉంటుంది. అది ఉన్నప్పుడే వాళ్ళు ఫర్దర్గా పని చేయగలుగుతారు. కాబట్టి ఆయన అసంతృప్తి గురించి మనం పట్టించుకోకర్లా. రాష్ట్రంలో పనులు ఏ రకంగా జరుగుతున్నాయి, వేగవంతంగా జరుగుతున్నాయా లేదా, ప్రజలు ఏ రకంగా అనుకుంటున్నారు, ఇవి మనకి ముఖ్యం. ప్లస్ ఇప్పుడు నిన్నను వాలంటీర్స్ మీద కూడా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు, వాలంటీర్ వ్యవస్థ మీద. ఎస్, ఇవన్నీ కూడా ఇవే కావాల్సింది. కాబట్టి మనం మొత్తానికి ఇవాళ అయితే ఆంధ్రప్రదేశ్లో అన్ని పనులు కూడా సజావుగా జరుగుతున్నాయండి. అరెస్ట్ల పర్వం మాత్రం ఇంకా కొంచెం వేగవంతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.